హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ శ్రావణ మంగళవార శుభాకాంక్షలండి. మా చిన్ని వాకిట్లోని చిన్న ముగ్గేసుకుంటున్నాను. ఇలా పొద్దున్నే ముగ్గు వేసుకొని డేని స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్‌లో చిన్న టిప్ ఉంటదండి. మీరు స్కిప్ చేయకుండా వీడియోని మొత్తాన్ని చూడండి. అందరికీ ఉపయోగపడే టిప్ అండి. సో, ఇలాగా చిన్ని వాకిట్లోని చిన్ని ముగ్గేసుకుంటున్నాను. నాకు ముగ్గులు రావండి. నిదానంగా పేపర్‌లో చూసి నేర్చుకుంటున్నాను. అందుకనే స్పీడ్‌గా వేయలేక నిదానంగా వేస్తున్నాను. పొద్దున్నే వాకిట్లోని ఇలాగా ముగ్గు వేసుకుంటే చాలా బావుంటది. చూడటానికి కూడా అందంగా కనిపిస్తది వాకిలి. రోజు కంటే ఇలా పండగల రోజు కొంచెం స్పెషల్‌గా కనిపిస్తది అందరి వాకిళ్ళు. పండగలు స్టార్ట్ అయిపోయినాయి కదండీ! ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేయాలి. ఇవాళ మంగళవారం కదండీ! రేపు బుధవారం నుంచి క్లీనింగ్ వర్క్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నాను. సో, నా ముగ్గు కంప్లీట్ అయిపోయిందండి. చిన్ని ముగ్గు మీకు నచ్చింది అనుకుంటున్నాను. టిప్ అన్నాను కదండి! ఆ టిప్ ఏంటో ఇప్పుడే చూపిస్తాను. సో, ఇలా ముగ్గులు వేసిన తర్వాత మనం ఆ ముగ్గు మధ్యలోని కుంకుమ, పసుపు వేసుకోవాలనుకుంటాం కదండీ! అలా వేసుకుందాం అనుకునేటప్పుడు చేత్తోని తీసి వేసుకునేటప్పుడు మనకి కుంకుమ, పసుపు చేతులకు అంటుతాయండి. అలాగా అంటకుండా ఉండటం కోసం మనం ఇలాగ బాటిల్స్ తీసుకొని ఆ బాటిల్స్‌తో వేసుకుంటే చాలా ఈజీగా ఉంటదండి. సో, మన ఇంట్లోని చిన్ని ఇలాగా డబ్బాలుంటాయి. ఆ డబ్బాల్లోని పసుపు, కుంకుమ ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటికి హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా టెస్టర్ కానీ, చిన్న స్క్రూ డ్రైవర్ కానీ ఇంకేదన్నా ఉంటాయి మన ఇంట్లోని చిన్న మేకులు లాంటిది, అవి హీట్ చేసుకోవాలండి. స్టవ్ మీద హీట్ చేసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒకసారి కింద వేసుకొని చూడాలి. మనకి ఎంతైతే లెంత్ ఎలా పడుతుందో చూసుకొని దాన్ని బట్టి హోల్స్ పెట్టుకోవాలి. కొంచెం తక్కువ పడుతుందనంటే కొంచెం ఎక్కువ హోల్స్ పెట్టుకోవాలి.